యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు గుండె వెంకటేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. నా పేరు గుండె వెంకటేష్ కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మన కుర్మల ముద్దుబిడ్డ దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనం దగ్గరికి ఈరోజు మనం రావడం జరిగింది. ఈ రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మన కుర్మ పెద్ద మనుషులని చెప్పుకున్న కొంతమంది కుర్మ పెద్దలు మన దొడ్డి కొమరయ్య భవనం, మన ఆత్మగౌరవ భవనం, ఈ భవనం ఓన్లీ మన తెలంగాణ గవర్నమెంట్, అది కేసీఆర్ గారు మన కుర్మలు ఆర్థికంగా, వైద్యపరంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారన్న కాన్సెప్ట్ తోటి కుర్మలు చైతన్యం వచ్చి ఈ స్కూల్లో చదువుకొని మంచిగా ప్రయోగాలు చైతన్యం వచ్చి రాజకీయ దిశగా ప్రయాణించాలని మన గౌరవ కేసీఆర్ గారు మనకు తెలియదు. కానీ ఇప్పుడున్న కొంతమంది కుర్మ పెద్దలు దాన్ని కమిషన్లకు కక్కుతుపడి ఉన్న బిల్డింగ్ని నారాయణ కాలేజీకి అగ్రిమెంట్ చేయడం జరిగింది, లీజుకు అగ్రిమెంట్ చేయడం జరిగింది. దానివల్ల మన కుర్మ జాతికి, మన కుర్మ యువ చైతన్య సమితి సైనికులు దాని గురించి కొట్లాడడం ఏంటంటే, మన కుర్మ ముద్దు బిడ్డలమైన మనం ఆ మన కేసీఆర్ ఇచ్చిన బిల్డింగ్ని మనమే వినియోగించుకోవాలి, మనమే లబ్ధి పొందాలి. కానీ అదే నారాయణ కాలేజీ కట్టబెట్టి వాళ్ళ కాసులకు కమిషన్ కట్టబెట్టి వాళ్ళు ప్రయోజనం పొందుతున్నారు. రాబోయే రోజుల్లో కుర్మ పెద్దలను చెప్పుకునే వాళ్ళకు ఖబర్దార్ మేము హెచ్చరిస్తున్నాం. మీరు తొందరలో ఈ అగ్రిమెంట్ని కనుక క్యాన్సిల్ చేసుకోకపోతే మీ రాజకీయ భవిష్యత్తు కానీ కుర్మ సమాజంలో గుర్తింపు కానీ కోల్పోతారు. కనుక మీరు ఇప్పటికైనా శ్రద్ధ పెట్టి దాన్ని క్యాన్సిల్ చేస్తే కోరుచున్నాము. అంతేకాదు నారాయణ యాజమాన్యం కూడా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ మన నారాయణ కాలేజ్ యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు సమాజంలో నారాయణ యాజమాన్యం కుర్మల జోలికి ఎందుకు పోయాండా, వాళ్ళతో పెట్టుకుంటే మనం నెగలలేము. ఎవరితోటైనా నెగలొచ్చు, కానీ కుర్మల జోలికి వస్తే దేవుడా మేము బతకలేవురా అని లాస్ట్కు కుర్మల గారికి వచ్చే ప్రస్థానం తీసుకొస్తామని కుర్మ యువ చైతన్య సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. జై కుర్మ, జై కుర్మ.